మేడం చెప్పండి, ఎన్నో వివాదాల తర్వాత ఈరోజు విగ్రహావిష్కరణ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒక మహనీయుడు వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ ఆత్మబంధువు. ప్రాంతానికి, భాషకి, రాష్ట్రానికి అన్నిటికీ అతీతంగా వారు ఒక ఆత్మబంధువుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఇటువంటివన్నీ కాంట్రవర్సీస్ చేయాల్సిన పని లేదండి. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన భారతీయ సంస్కృతి. ఎప్పుడో బ్రిటిష్ వాడు మనల్ని విడదీసిపోయినాడండి. అన్నిటికీ అతీతంగా వాడు చేశాడు, వాడు సక్సెస్ఫుల్ గా చేశాడు. అప్పుడు ఈ రోజు ఆ పరంపర మనకొద్దు. మన పరంపర, మన వారసత్వ సంపద ఏదైతే ఉందో, ఏదైతే మనం ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది మన వారసత్వ సంపద. కాబట్టి ఇలాంటి మహనీయుల్ని ఎవరైనా ప్రాంతానికి, భాషకి, రాష్ట్రాలకి అతీతంగా మన భారతీయులైతే చాలు. ఎవరైనా సరే ఈ భారతదేశ నలుమూలల్లో ఇలాంటి మహనీయులు ఎంతమంది మన దేశం కోసం కృషి చేశారు, మన దేశ అస్తిత్వాని కోసం కృషి చేశారు. అలాంటి మహనీయులందరినీ గౌరవించుకుందాం. వాళ్ళందరూ చిరస్మరణీయులు. మరీ ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారు చిరస్థాయిగా ఒక ధృవతారగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ సంగీత ప్రపంచానికి వారు ఎప్పుడు ఆదర్శంగానే ఉంటారు. అనేక మంది ఔత్సాహిక గాయని గాయకులకు వారధి వేశారు. వారు పాడుతా తీయగ లాంటి అనేక అద్భుతమైన కార్యక్రమాల ద్వారా కూడా ఒక వారధిగా వారు అనేక మందికి చేయూతనిచ్చారు. ఎంతో హిడెన్ టాలెంట్ అంతా కూడా వారు బయటకు తీసుకొచ్చారు. ఎంతో మందికి అవకాశాలు అనేది నిజంగా ఆ కార్యక్రమం ద్వారా అనేక మంది పిల్లలకు కలిగింది, యువతకి కలిగింది. కాబట్టి అలాంటి ఆ మహనీయుడు ఎప్పుడు మనకి చిరస్థాయిగా మనందరి మనసుల్లో ఉండే ఒక మహనీయమైన వ్యక్తి. కాబట్టి ఇలాంటి వైషమ్యాలతో మనం మహనీయులు దూరం చేసుకోకూడదు. అప్పుడు జయ జయ హే తెలంగాణ పాట పాడడానికి ఇప్పుడు విగ్రహాన్ని అడ్డుకుంటున్నామని చెప్పేసి కొంతమంది విద్యా ఉద్యమకారులు అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? నేను ఎప్పటికైనా ఒకటే సమాధానం. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ అస్తిత్వం. ఆ అస్తిత్వంలో ఈ రోజు మనము ప్రాంతాల పేరిట, భాష పేరిట, అన్నిటి పేరిట మనల్ని విడదీసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మనం అందరం సంస్కారవంతులం. మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎంత గొప్ప సంస్కృతిలో మనం పుట్టామో గుర్తు చేసుకుందాం. ఈ వివేకము, విద్య, చైతన్యం ఎక్కడున్నా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 100% బాలుగారు లాంటి ఒక వ్యక్తి, బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన కృషి ఎనలేని కృషి. అక్కడ భాషతో, ప్రాంతంతో పనిలేదు. బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని లక్షల పాటలు అనేక భాషల్లో పాడారండి. అందరి ఇళ్లలో బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక ఆత్మబంధువు, అన్నిటికీ అతీతంగా. సో మనము ఆ ఒక్క సరస్వతి పుత్రుడైన ఆ మహనీయుడిని మనము వారే కాదు, ఆ సరస్వతి పుత్రులు ఎక్కడున్నా మన భారతదేశంలో వాళ్ళందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం. వాళ్ళందరూ మనకి గర్వకారణం ఏంటి చెప్పమంటారా? భారతదేశంలో ఇలాంటి మహనీయులు ఉండడం, ఇలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉండడం, మనం వాళ్ళని చూడడం, వారివన్నీ వినడం, అలా పెరగడం, ఇవన్నీ మనం అదృష్టంగా భావించాలి. కాబట్టి అందరినీ గౌరవించుకుందాం. ఇక్కడ ఎవరినో గౌరవించామో ఇంకోటి గౌరవించలేదు అనేది అలా కాదు, అది మన అస్తిత్వమే కాదు. కాబట్టి సంస్కారవంతంగా కూడా మనం అందరినీ అక్కడ చేర్చుకుందాం. అందరూ మన సోదరులే, అందరూ మన సోదరి. మన భిన్నత్వంలో ఏకత్వాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్దాం. ఈ రోజు మన భారతీయ ఐక్యత, మన సంస్కారం ఎంత గొప్పదో చాటి చెప్దాం. ఘంటసాల గారి పక్కనే నా విగ్రహం ఉండాలని చెప్పేసి ప్రతిపాదన చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. నిజమేనా? నాకు దాని గురించి తెలియదండి. నాకు దాని గురించి నిజంగా తెలియదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వ్యక్తి అనేక మందికి కూడా, ఎంతో మంది పిల్లలకు అవకాశం ఇచ్చారు, ఎంతో మంది యువతకు అవకాశం ఇచ్చారు. అక్కడ భాష, ప్రాంతం భేదం లేదండి. కేవలం వారి యొక్క పరిజ్ఞానం, వారి యొక్క ప్యాషన్, వారి యొక్క ఇంట్రెస్ట్, ఆ హిడెన్ టాలెంట్ని అనేక మాధ్యమాల్లో వారు ఎంతో మందికి వారు ఒక వారధిగా వారు అవకాశాలు ఇచ్చారు. ఈ రోజు కూడా వారి పాట వినని రోజు అంటూ ఉండదు మనం అందరం కూడా. కాబట్టి అంత అంత హాయిగా ఉండే బాలు గారి పాటలు వింటూ పెరిగాం మనం అందరం కూడా. కాబట్టి మనని మనం ఇలా విడదీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం. నాకు తెలిసి అందరం కూడా మళ్ళొకసారి ఈ నెగటివ్ నరేటివ్స్ ని పక్కన పెట్టేసి మనం అందరం భారతీయులం ఫస్ట్. మన దేశం నలుమూలలా, ఎక్కడైనా, మారుమూల రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, సరిహద్దుల్లో కావచ్చు, మన దేశంలో ఎవరైనా ఎటువంటి వారైనా అందరూ మన భారతీయులే. ఈ దేశానికి వన్న తెచ్చిన బిడ్డలందరినీ మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ముద్దు బిడ్డ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. స్మరించుకుంటూ ఒక పాట పాడండి. లేదండి, నా గొంతు కొంచెం బాగాలేదు కాబట్టి వారి పాటలు వింటూనే వస్తున్నాం. కాబట్టి తప్పకుండా వారు ఎప్పుడు మన హృదయాల్లో ఎప్పుడు చిరస్థాయిగా ధృవతారగా నిలుస్తూనే ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు అని ఆయన ప్రతి స్పీచ్ లో చెప్పే ఆయన అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఆయన వివాదాలకు అతీతుడని నేను అనుకుంటాను. అందుకు ఆయన్ని మనం వివాదాలకు దూరంగా ఉంచి ఈరోజు ఎంత మంచి కార్యక్రమం జరిగింది కాబట్టి పాజిటివ్గా అందరం ఆలోచిద్దాం. ఇట్స్ చాలా గొప్ప అనుబంధం. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను. ఆయన దూరం నుంచి చూస్తే చాలు అనుకున్నాను. అలాంటి ఆయన నా కంపోజిషన్లో పాడారు. ఆయనతో పాటు చాలా ప్రపంచ యాత్రలు చేశాం. ఆయనతో కలిసి చాలా పర్సనల్ మూమెంట్స్ షేర్ చేసుకునే
అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఓ తండ్రి కొడుకు అనుబంధం ఒకటి మా ఇద్దరు. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ విత్. గుర్తు చేసుకున్న వారి గురించి ఒక నాలుగు. చెప్పేశాను మాట. అదే చెప్పా కదా, ఆయన అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. కరోనా రాకపోయి ఉంటే ఇంకో 10 ఏళ్ళు హెల్తీగా పాడుతూ ఉండే మనిషి మనం దూరం అవడం నిజంగా చాలా బాధాకరం. అంటే భాను గారు అనుకున్న విధంగానే ఘంటసాల గారి పక్కన వారి విగ్రహావిష్కరణ జరిగింది కొంచెం. ఇద్దరు కారణజనులు. చెప్పా కదా, ఒక 5 తరాలకి సరిపడా సంగీతం 5 తరాలు ఎంటర్టైన్ చేశారు. రాబోయే ఇంకా 10 తరాలు కూడా ఆ పాటలు వింటూ ఉంటాయి. అంత గొప్ప మహానుభావుడు ఆయన ఉన్న తరంలో మనం ఉన్నాం అనుకోవడమే మనం చేసుకున్న అదృష్టం అని నా ఫీలింగ్. తెలియదు మరి, ఎవరికి పిలవలేదు, మాకు కూడా పిలవలేదు. బట్ మా అభిమానంతో మేము వచ్చాం. Yeah. పాడేశాను ఇప్పుడే. ఆయన పాడిన పాటలు నాకు బాగా ఇష్టమైన పాట ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపా లాలి. థ్యాంక్ యూ. నీ గాలి నా గాలి నీ భూమి ఉండవన్న. ముఖ్యంగా కళాకారులకు అసలు ఉండవు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, బాలసుబ్రహ్మణ్యం గారు అందరి మనిషి, అందరి ఇంట్లో మనిషి. ఆ విగ్రహం విషయంలో లానటం అనేది చిన్న బాధ కలిగింది. మెయిన్ రీజన్ ఏం చెప్తున్నా అంటే ఆనాడు జయ జయ తెలంగాణ సాంగ్ బాగలేదు కదా, దానికోసం అందరం కూడా అడ్డుకుంటున్నామని చెప్తాను. ఒకటండి, ఎప్పుడు ఒక చోట ఇక్కడ పాడలేదు, అక్కడ పాడలేదు, ఎక్కడ పాడలేదు. ఆయన మనసు అంటూ ఉంటుంది, ఆయన నిర్ణయం ఉంటుంది, స్వనిర్ణయం తీసుకుంటారు కదా. ఆయనకి ఏదో మనసుకు బాధ కలుగు, లేకపోతే ఏదో చిన్న ఇబ్బంది కలుగు పాడి ఉండకపోవచ్చు కదా. దాన్ని మనం స్వాగతించాలి తప్ప అలా ఎప్పుడూ లేదండి. నాకు తెలిసి నేను యాంకర్ గా బాలసుబ్రహ్మణ్యం గారు చాలా సార్లు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆ మనసు ఎప్పుడు అలా ఆలోచించే మనిషి కాదు, అలాంటి మనసు కాదు. తెలంగాణ స్వరాష్ట్రానికి అంటే ఆ పదాలు తీసేయాలని వ్యాఖ్యలు చేశారు కూడా, తోని మాట్లాడినప్పుడు వీడియో కూడా ఏమంటే నేను అందశ్రీ గారు 3 times ఇంటర్వ్యూ చేశాను, కాళోజీ గారు 3 times ఇంటర్వ్యూ చేశాను, గద్దర్ గారిని చాలా సార్లు ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఇంటర్వ్యూ చేసిన మనిషిని ఆ మనిషిగా చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు తీసుకున్న మనిషిగా చెప్తున్నా, ఒక యాంకర్ గా చెప్తున్నా. అలాంటివి ఏమీ ఉండవు, ఉండకపోవడం అదే నా ఆశ. థ్యాంక్ యూ.